పూణేలో కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరితో పరిచయం ఎలా ఏర్పడిందనే అంశంపై పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఈ పరిచయం క్రికెట్ మ్యాచ్ల ద్వారా ప్రారంభమైనట్లు సియా సోదరుడు సాహిల్ గోయల్ వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. సియా గోయల్ను 10 గంటలకు పైగా ప్రశ్నించిన అనంతరం ఆమె సోదరుడు సాహిల్ గోయల్ను కూడా పోలీసులకు కీలక వివరాలు వెల్లడించాడు. తన క్రికెట్ మ్యాచ్లకు సియా తరచూ వచ్చేదని, అదే సమయంలో చేతన్ చౌదరితో ఆమెకు పరిచయం ఏర్పడిందని చెప్పాడు. తర్వాత గత ఏడాది ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా దీపావళి వేడుకలో ఇద్దరూ మళ్లీ కలుసుకుని మరింత సన్నిహితులయ్యారని తెలిపాడు. మరో కీలక అంశం వెలుగు చూసింది. ఈ ఏడాది జనవరి నుంచి సియా చేతన్ మధ్య 2000కు పైగా ఫోన్ కాల్స్ జరిగినట్లు కాల్ డీటెయిల్ రికార్డులు వెల్లడించాయి. ఈ కాల్స్ మొత్తం వ్యవధి సుమారు 238 గంటలుగా పోలీసులు గుర్తించారు. సియా చేతన్ తమ మొబైల్ ఫోన్లలోని వాట్సాప్ చాట్లు, ఇన్స్టాగ్రామ్ సందేశాలు, ఇతర డిజిటల్ డేటాను తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ డిలీట్ చేసిన సమాచారాన్ని ఫోరెన్సిక్ నిపుణులు తిరిగి రికవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. జూన్ 17న అంటే హత్యకు ఒకరోజు ముందు పూణేలోని లుల్లా నగర్లో ఉన్న ఓ కెఫేలో సియా చేతన్ సుమారు గంట పాటు సమావేశమైనట్లు దర్యాప్తులో తేలింది. అదే సమావేశంలో హత్యకు సంబంధించిన ప్రణాళిక రూపొందించారా లేక ఇతర అంశాలపై చర్చించారా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే సియా తల్లి పూజా గోయల్ గతంలో తమ కుమార్తె చేతన్ గురించి ఎప్పుడూ చెప్పలేదని, అతన్ని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. అయితే సాహిల్ మాత్రం చేతన్ గురించి తనకు ముందే తెలుసని చెప్పడం కేసులో కొత్త కోణాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తమ కుటుంబం సియా ఇష్టానికి విరుద్ధంగా వివాహం నిర్ణయించేది కాదని కూడా సాహిల్ పోలీసులకు తెలిపాడు. సియా తరపు న్యాయవాది మాత్రం సియా చేతన్ ఇద్దరూ కేవలం స్నేహితులేనని వాదిస్తున్నారు.